హలో ఆల్ ఈ వీడియోలో మాస్టర్ మహేందర్ నటించిన నీలకంఠ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గానే సన్ నెక్స్ట్ ఓటీటీలోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగు డబ్బింగ్ కూడా అవైలబుల్ గా ఉంది. మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 30 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్రొడక్షన్ కి వచ్చేస్తే సరస్వతిపురం అని చెప్పేసి ఒక విలేజ్ ఉంటుంది భయ్య. అక్కడ కొన్ని బిలీఫ్స్ అయితే ఉంటాయి, కొన్ని నమ్మకాలు అయితే నమ్ముతూ ఉంటారు విలేజ్ కాబట్టి. మెయిన్ లీడ్ అయిన హీరో నీలకంఠ ఒక హంబుల్ టైలర్. మెయిన్ లీడ్ అయిన హీరోకి విలేజ్ లో ఉన్నప్పుడు ఒక తప్పు చేయకపోయినప్పటికీ కూడా తప్పు చేసినట్టుగా విలేజ్ లో పోర్ట్రే అవడం అయితే జరుగుద్ది. దానివల్ల కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తాడు. అసలు ఆ తప్పేంటి, మరి హీరో ఏం చేశాడు, అసలు విలేజ్ వాళ్ళు ఏం చేశారు, వీడియో చుట్టూ నడుస్తుంది భయ్య ఈ స్టోరీ. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియోని లైక్ చేసి మన ఛానల్లో ఉన్న కాంటెంట్ ఒకసారి చెక్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే నచ్చలేదు భయ్య, నాకేం వర్కౌట్ అవ్వలేదు. ఏదన్నా బాగుందంటే మూవీలో హీరో క్యారెక్టర్ బాగుంది, హీరో పర్ఫార్మెన్స్ బాగుంది, అంతే, ఇంత మించి ఏం లేదు. ఇంకా టెక్నికల్ ఆస్పెక్ట్స్ కూడా ఓకే అనిపించింది. ఇంకా నెగిటివ్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం లేదు భయ్య మూవీలో. ఇట్స్ లైక్ ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ అనమాట. ఒక్కొక్క సీక్వెన్స్ లో ఒక్కొక్క మూవీ కనిపిస్తుంటుంది మీకు. చాలా మూవీస్ ని ఇన్స్పైర్ తీసుకున్నారో లేక కాపీ అనుకున్నారో మరి ఏమనుకున్నారో వాళ్ళ ఇష్టం, కానీ చాలా మూవీస్ కనిపిస్తాయి ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ అంతే ఇది. అండ్ ఇది ఒక టెంప్లెట్ మూవీ అనమాట. లైక్ మీకు హీరో ఇంట్రడక్షన్, హీరోయిన్ ఇంట్రడక్షన్, విలన్, సైడ్ క్యారెక్టర్స్ అండ్ ఫ్రెండ్స్ తో లుల్లి అండ్ విలేజ్ లో కొన్ని గొడవలు అండ్ ఆ బిలీఫ్స్ గురించి చూపించడం, ఇవన్నీ టెంప్లెట్ లో సాగుతూ ఉంటాయి. అండ్ ఇంటర్వెల్ బ్యాంక్ కి కాన్ఫ్లిక్ట్ ఇంట్రొడ్యూస్ చేయడం, దాని తర్వాత మధ్యలో ఐటమ్ సాంగ్ అంటారు, లవ్ స్టోరీ అంటారు, హీరో ఫైట్ చేయడం అంటారు. ఏం లేని స్టోరీకి ఇదంతా ఈ టెంప్లెట్ ఫార్మ్ లో ఏంట్రా బాబా అన్న ఫీల్ అయితే వచ్చింది నాకు. అంటే స్టోరీ కూడా చాలా వీక్ స్టోరీ లేనమాట. చెయ్యని తప్పుకి చేశాడు అనడం ఇదంతా కూడా ఫస్ట్ హాఫ్ లో ఎప్పుడైతే కాన్ఫ్లిక్ట్ ఇంట్రొడ్యూస్ చేస్తారో అక్కడే తెలిపోయే స్టోరీ ఇది. దాన్ని క్లైమాక్స్ వరకు ఎలా సాగదీశారు అన్నది మీరు మూవీలో చూస్తారు. అదే మెయిన్ హైలైట్. అబ్బో మామూలు కాదనమాట. ఎమోషన్స్ వర్కౌట్ అవ్వవు మెయిన్గా మూవీలో. అండ్ ఒక టెంప్లెట్ మూవీ అవడంతో మీకు మొత్తం మూవీ కూడా ప్రెడిక్టబుల్ గానే ఉంటుంది. లవ్ ఎలిమెంట్ కానీ అండ్ విలేజ్ లో జరిగే బిలీఫ్, నమ్మకాలు ఇవన్నీ ఉన్నాయి కదా, వాటి పరంగా చూపించిన విధానం కానీ ఇవన్నీ కూడా చాలా మూవీస్ లో చూసేసాం భయ్య. కొత్తగా అయితే ఏది లేదు మూవీలో. అన్నీ కూడా రొటీన్ గా ఫెమిలియర్ గానే ఉన్నాయి అనమాట. టెక్నికల్ ఓకే అనిపించింది మూవీ, అంతే భయ్య. అంతకు మించి అయితే నాకు ఈ మూవీలో వర్కౌట్ అవ్వలేదు. మీరు చూద్దాం అనుకుంటే చూడండి, మీ ఇష్టం. తెలుగు డబ్బింగ్ అయితే పర్లేదు, ఫ్యామిలీతో అయితే చూడొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెపనెస్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటే దాని లవ్ యూ ఆల్, బాయ్.